గ్రిప్లో ఉన్నప్పుడు వాడిని పొడవకూడదు. వీలైతే వాడు చెయ్యి, నచ్చపోయాడు వాడు జోలికి వెళ్ళమాక. వాడు ఓడిపోయిన వాడిని, కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు ఎదవ్వి, నువ్వు దొంగవి, నువ్వు అది ఇది, వాడు పవర్ లేనప్పుడు పావులు తీసేసిన కూరలు తీసేసిన పావుని ఏ అంటే ఎట్లా? నల్లమ్మల అడవిలో ఒక కింకోపురాన్ని తీసుకొచ్చి దన్నాను. అమ్మో, నల్లమ్మల అడవిలో ఒక కింకోపురాన్ని తీసుకొచ్చి అప్పుడప్పుడే పట్టుకొని పావుని తీసుకొచ్చి ఏను వేస్తే నువ్వు నల్లగా అయిపోయి 2 నిమిషాలు చచ్చిపోతావు. అక్కడి నుంచి పాయిజన్ చింపి చచ్చిపోతాను. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, పవర్ ఉన్నప్పుడు నీకు దమ్ముంటే ఎదురు తిరుగు. జగన్ గారు మీరు చేసిన తప్పు, చాలా తప్పు అని ఎదురు తిరిగా నేను. అవును, కేసీఆర్ గారు రేపు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం వస్తుంది, మేము అధికారంలోకి వస్తాం, కాంగ్రెస్ పార్టీ వస్తుంది అని చెప్పా. వస్తే ఎదురు తిరిగి నేను ఇప్పుడు నిబద్ధత గల్లాడిని, నాకు నచ్చిందే చేస్తాను. నేను నిబద్ధత గల్లాడిని, నాకు నిబద్ధత ఉందన్నా. అంతే, నాకు నిబద్ధత లేకుండా ఇవాళ నాగేంద్ర కుమార్ గారు పవర్లో ఉన్నాడు కాబట్టి నిన్నటి వరకు వాడు ఆ రోజు ఎదవండి. నేను చాలా చెప్పాను బాగుపడమని. ఏకచక్రాధిపత్యంతో చేశాడండి, ఒక సైకోలా ప్రవర్తించాడండి, ఒక అదే అండి ఇదే. మరి నిన్నటిదాకా ఏమైంది? అది నిన్నటిదాకా ఆయనతోనే తిరిగి కదా, నువ్వు నిన్నటిదాకా ఆయన్నే పొగిడేవు కదా, నిన్నటిదాకా ఆయన అన్నా నువ్వు తిరుగులేని శక్తివర్ణ అన్నావు కదా. నిన్న అన్న అయ్యాడు, ఈడు సైకో అయ్యాడా? ఏనా నిన్న కేసీఆర్ అనేవాడు దేవుడు అయ్యాడు, కేటీఆర్ అద్భుతం, రామన్న అయ్యాడు, సారో అయ్యాడు, ఇవాళ విలన్స్ అయ్యారా? 1 డేలో 24 గంటల్లో మారిపోద్దా? నీ క్యారెక్టర్ మారిపోద్దా? ఇదంతా దేనికోసం? నీ బతుకు కోసం, నీ డబ్బు కోసం, నీ జీవిత అస్తిత్వం కోసం. ఎన్ని రోజులు బతుతావు అన్నా నువ్వు? అద్భుతంగా ఎక్సర్సైజ్ చేసి యోగాలు చేస్తే 90 బతుతావు అంతే. ఒక 60 ఏళ్ళకి చచ్చిపోతే నీకు నష్టమేనా వచ్చిందా? నందమూరి తారక రామారావు గారిని మర్చిపోయారు. ఇవాళ రామారావు గారి కంటే గ్రేట్ పర్సన్ ఉన్నాడు ఎన్టీఆర్ కంటే. ఎవరు ఉంటారు? ఎన్టీఆర్ గారిని ఇప్పుడు వర్ధంతి రోజు, జయంతి రోజు దండేస్తున్నాం. రోజు మాట్లాడుకుంటున్నావా? ఏమి లేదు. ఇందిరాగాంధీ గారిని మాట్లాడుకుంటున్నావా? జవహర్లాల్, దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ మాట్లాడుకుంటున్నావా? అంబేద్కర్ గారి గురించి రోజు మాట్లాడుకుంటున్నావా? ఏం లేదు. ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి జయంతి అంటున్నాం. నేను అవసరం వచ్చినప్పుడు అంబేద్కర్ గారి పేరు వాడుకుంటున్నాం, ఆయన గౌరవించుకుంటున్నాం. జీవితంలో మనం బతికినంత కాలం, మనం ఉన్నంత కాలం మనకు నచ్చినట్టు మనం బతకాలనేది పాలసీ నాది. ఇప్పుడు మీరు చెప్పే పాలసీ పర్ఫెక్ట్, అది ఒక హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్ అండ్ జీవిత సత్యాలు అంటారే, అక్షర సత్యాలు, ఆణిముత్యాలు మీరు ఇప్పటి వరకు టెంప్లెట్స్ అనమాట, ప్రతివాడు మా ఫాలో అవ్వాల్సినవి. కానీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాంగ్రెస్ పార్టీని బాగా బలపరిచి దానికోసం పవన్ కళ్యాణ్ గారి క్యాంపును కూడా, పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కూడా ఆయన వదిలే, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది పాలసీ ఆఫ్ ది పార్టీ, పొలిటికల్ పార్టీ, ఆ ఏరియా గురించి మాట్లాడుతున్నాను. మీరు అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూపలేదు, ఆ ఇంట్రెస్ట్ చూపించలేదు. ఎందుకంటే బికాస్ బేసికల్ గా మీరు కాంగ్రెస్ పర్సన్. మనసు ఒకటను, సంసారం ఒక దగ్గర చేయలేం కదన్నా. ఎక్కడ చేస్తాను చెప్పు? నువ్వు ఎవరినో ఇష్టపడ్డావు, వేరే వాళ్ళతో సంసారం చేయమంటే ఎక్కడ చేసాను చెప్పు? చేయలేం కదా. దాని అమ్మ బతకటం కంటే సావటం ఇష్టపడాలి. అట్లాంటి బతుకు కంటే ఇప్పుడు కొందరు మాట్లాడతారు, నేడుదాకా కేటీఆర్ అని, ఇవాళ రేవంత్ అన్న దగ్గరికి వచ్చి అన్నా అంటే వాళ్ళని చూసి అనుకుంటా నేను, అమ్మా వీళ్ళు ఇంత చీప్ నా కొడుకులా, ఇళ్ళు ఇంత ఎదవలా, ఇళ్ళు ఇంత అవసరం కోసం ఇంతనా? రేపొద్దున ఏదో ఒక రోజు పవర్ పోయిద్ది. 10 ఏళ్లకో 11 ఏళ్లకో ఏదో రోజు దిగిపోవడం ఖాయమే కదా. జ్యోతి బస్సే దిగిపోయాడు ఎవడో, వెస్ట్ బెంగాల్ జ్యోతి బస్. అట్లా ఆ రోజు వీళ్ళ ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. మేము చెప్పామండి, ఆ రోజు విన్నాడా అండి అంటారు నా కొడుకులు. మేము మాత్రం ఎప్పుడు కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డి గారిని ఇష్టపడతాను. నేను ఒక్క మాట అడుగుతాను, 100 అడుగన్నా. ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు అసలు మిమ్మల్ని ఎవరు కాంట్రడిక్ట్ చేయలేని రేంజ్ లో మాట్లాడతారు, దానికి సహేతుకమైన విశ్లేషణ కూడా ఇస్తారు. మీరు పర్సనల్ గా బిట్వీన్ ది 4 walls ఉన్నప్పుడు కూడా మీరు వాళ్ళతో అలాగే ఉంటారండి? అంతకంటే ఎక్కువ ఉంటా, అంతే, ఇంతకంటే ఎక్కువ ఉంటా, బై గాడ్. అవునా? నేను ఈ మధ్య బాగోదు, నాకు ఇష్టమైన ఒక మంత్రి దగ్గర కూర్చోనంటే, మీరు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకోసారి మనం అధికారంలోకి రామన్నా, మనం అధికారంలోకి రాం, మీరు అట్లా చేయమాకండి. ఇది కాంగ్రెస్ పార్టీలో కొన్ని కోట్ల మంది కార్యకర్తల ఆశ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని. కసి 10 ఏళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ వచ్చారు,
మీరు ఇవాళ వేరే పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి పనిచేశారనుకోండి, రేపొద్దున మనకు వాళ్ళు ఓటేయరు. వాళ్ళు ఓటైపోతే మన కార్యకర్తే మన దేవుడు, ఈ లక్షల మంది కార్యకర్తలు అందరూ కలిసి ఆర్తనాదం అరిచి గోల చేసి ఓటేస్తే మీకు ఈ పవర్ వచ్చింది, ఈ పదవి వచ్చింది, ఈ కారు వచ్చింది, ఈ స్టేటస్ వచ్చింది, ఈ విలువ వచ్చింది. ఎందువల్ల వచ్చింది? కార్యకర్త వల్ల వచ్చింది. వాళ్ళని దూరం చేసుకున్నావా మీరు కార్యకర్త అయిపోతారు. మీరు నాయకుడిగా కంటిన్యూ అవుదాం అనుకుంటే మీరు అందరితో అద్భుతంగా ఉండండి, మళ్ళీ కార్యకర్తగా అవుదాం అనుకుంటే మీ ఇష్టం వచ్చిన ప్రవర్తించండి అని చెప్పాను. మీరు బై గాడ్ డైరెక్ట్గా చెప్తే నేనేం తప్పు చేశాను గణేష్ అని అన్నాడు పాపం ఆయన. కాదన్న, ఎవరిని బాధ పెట్టబాకండి, మీరు బాధ పెట్టకూడదు. బాధ పెట్టే పరిస్థితి వస్తే కలవబాకండి అన్న. ఇక్కడ లక్షల మందిని సాటిస్ఫై చేయడం అనేది కష్టం అన్న. అది కష్టం, ఇది కష్టం. ప్రతి ఒక్కడు ఉంటాడు, ఒక చిన్న ఫోన్ ఉంటుంది, 100 మంది అడుగుతాడు. ఈ ఫోన్ 100 మంది అడుగుతారు, ఎవరికో ఒకటికి ఇవ్వాలి. అది 99 మంది బాధపడతారు. 99 మంది ఈ 100 వాడికి ఎందుకు ఇస్తున్నామని చెప్పి ఇవ్వాలి మనం. ఈ ఫోన్ను ఈయన బాగా వాడతాడు, ఈ ఫోన్ కోసం ఈయన 10 ఏళ్ళు ఇంత చేశాడు, ఆమె ఏం చేయలేదంటారు. మీకు ఇంకో అవకాశం వచ్చింది, దాన్ని ఇస్తా, మనందరం కలిసి ప్రయాణిద్దాం అని అందరినీ ఇంప్రెస్ చేసి వాళ్ళ సమేతంగా ఈ 100వ ఫోన్ అడిగిస్తే వాళ్ళు ఉత్సాహంగా ఉంటారు. ఈ ఫోన్ని ఈ 100 మంది కాకుండా 101 వాడు పక్కాడికి వచ్చి ఇస్తే, నిన్నటి దాకా వేరే వాడి దగ్గర లబ్ధి పొందినాడికి ఈ ఫోన్ ఇస్తే ఈ 100 మంది ఒకటయ్యి నేను ముడ్డి మీద అంటారు, రేపు తొక్కేయటం కదా ఇది. మరి అంతే కదా, ఈ 100 మందిలో ఒకటికి వాళ్ళు వెనకాతలుండి కష్టపడి బాధలు పడి ప్రాణం పెట్టారు కదన్నా, ప్రాణం పెట్టారు. ఎంత అండి. కానీ కాదు, ఇప్పుడు మంత్రితో చెప్పారు, ముఖ్యమంత్రితో కూడా ఇలాగే మాట్లాడతారండి ఏంటంటే అన్నా ఇదన్నా అంటే సార్, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాల 29గా 29 రాష్ట్రాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి. ఎట్లా చెప్తున్నారు? ఎందుకు చెప్తున్నానన్నా, ఈ రేవంత్ అన్నకి ఈ రోజు కూడా మిడిల్ క్లాస్ మెంటాలిటీ. నేను ముఖ్యమంత్రిని, అహంభావం లేదు. ఆయన నిజం చెప్పండి అన్న, గత ముఖ్యమంత్రిని కలవాలంటే ఎన్ని రోజులు పట్టేదన్న ఎవరన్నా? అసలు 10 ఏళ్ళు ఎవరు మంత్రులే కలవలేదు కదా అని కథలుగా చెప్పేవారు. రేవంత్ అన్న కేక్ వాకి ఇవ్వాలి కూడా, ఎవరినైనా పేరు పెట్టి పలకరిస్తాడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మిస్సెస్ కానీ వాళ్ళ బ్రదర్స్ బయట అనుకుంటారు దోచుకు తింటున్నారు ఊరికే. ఇప్పుడు అందరం ద్రాక్ష పండు పొలనా కదన్న, న్యాయం చరిత్ర చెప్పారు కదన్న, చరిత్రలోనే ఉంది కదా, అందరం ద్రాక్ష పండు పొలనా, ఆడు మంచోడు కాదు. నువ్వు మంచిగా చెడు నీకు ఎట్లా తెలుసు అన్న? నువ్వు చెప్పు, న్యాయం చెప్పు. ఏ బేస్ మీద నువ్వు చెప్తావు? ఎట్లా చెప్తావు? నువ్వు నా ఫోటో చూసి చెప్తావా? బండ్లా గణేష్ అనేవాడు నీకు పరిచయం లేదు, బండ్లా గణేష్ అనేవాడు నీకు తెలియదు, బండ్లా గణేష్ అనేవాడు ఎవడో గురించే ఎక్కడో విన్నావు. నాకు బండ్లా గణేష్ మీద మంచి అభిప్రాయం లేదండి. వాడికో, వాడి తాతకో, వాడి జేజమ్మకో, వాడి అమ్మకో, వాడి అక్కకో, వాడి భార్య పిల్లకో ఒక 10 పైసలు అన్యాయం చేసినట్టు కానీ, 10 పైసలు వాడికి నష్టం చేసినట్టు కానీ, ఒక చిన్న వాడి దగ్గర ఒక మంచినీళ్ళు తాగినట్టు కానీ నిరూపించు, వాడితో మాట్లాడినట్టు కానీ. నేను చెప్తున్నా ఉదాహరణ, మన ఊరికి తెలియకుండా పేపర్లో చూసి అభిప్రాయం చెప్పడం ఈజీ అన్న. పెట్టుబడే ఉంది. ఆయన నాగేంద్ర కుమార్ ఆడు పెద్ద ఎదవండి అంటారు. నీ గురించి నాకు తెలుసు. వాట్ ఆర్ యూ? ఐ నో లాస్ట్ 30 years. మాట్లాడటం ఏముందన్న? పెట్టుబడి దానికి డబ్బు పెట్టి కొనాలి కార్డు. నువ్వు పెద్ద బూత్ తిట్టాలంటే 1000 రూపాయలు పెట్టి కొనాలి, ఇంకా భయంకరమైన బూత్ తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి అని రూల్ పెట్టమను. ఎప్పుడు ఎవరిని తిట్టడు, ఒక టోకెన్ పెట్టమనన్నా. నీకు అర్థం కాలేదా? వాడిని అతి భయంకరమైన తల్లిదండ్రులు తిట్టాలంటే 1,00,000 రూపాయలు పెట్టి టోకెన్ కొనాలి, రీఛార్జ్ చేయాలి. ఫోన్ చేస్తే ఆ బూత్ వల్ల ఛార్జ్ దిగిపోద్ది, కరెంట్ మీటర్కి ఛార్జ్ చేసినట్టు చెగిపోద్ది. మనం తిట్టే బూతుల వల్ల మన బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిదని రూల్ పెట్టమని కట్ అయిపోద్ది అనమాట. ఎవడన్నా తిడతాడా సార్? ఎవడన్నా పొగిడితేనే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది, ఎవడన్నా తిట్టినా బ్యాంక్ బ్యాలెన్స్ తగ్గిపోద్ది అంటే ప్రతి ఒక్కడు. నాగేంద్ర కుమార్ గారు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు వంశంలో పుట్టారండి. ఆయన నడక రాముడి కన్నా సీతాదేవిని డౌట్లో పడి మళ్ళా అరణ్యవాసం పంపించాడు సీతాదేవిని శంకించి. నాగేంద్ర కుమార్ అంతకంటే గొప్పవాడండి అంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం పెరుగుతుంటుంది. ఇక్కడ ప్రపంచాన్ని శాసిస్తుంది డబ్బు అన్న. నాగేంద్ర గుర్తుపెట్టుకో, ఇవన్నీ ఊరికే టైం పాస్. నా కొడుకులు అందరూ పెట్టుబడి లేదు కాబట్టి
కానీ ఇందాక మాట మాత్రం సూపర్. ఆ. నువ్వు చిన్న బూత్ తిట్టాలంటే 10,000, ఉమ్, పెద్ద బూత్ తిట్టాలంటే ₹1,00,000, ఉమ్, అందరినీ కలిపి తిట్టాలంటే 10 లక్షలు ఛార్జ్ అని పెడితే ఉమ్. అసలు ఈ బూతులే మర్చిపోతారు. బూతులు మర్చిపోవడం కాదు, ఉమ్. అసలు అంతా మనది ఒక అద్భుతమైన దేశం. స్వామి బాగున్నారా, మీరు ఎంత మంచివాళ్ళు అండి అని వెళ్ళి పక్కన చెక్ చేసుకుంటాడు, నేను బ్యాలెన్స్ పెరిగిందా అని. అటు ఇన్నర్ వాయిస్ బయటకు ఎందుకు వస్తాడు? అమ్మ నా కొడుకులు, వీళ్ళకి ఏందన్నా జీవితం ఏం తెలుసు అన్న, ఒకటి విమర్శించడం ఈజీ, చాలా ఈజీ. వాడు ఏందండి, వాడు ఏందండి, వాడు అచీవర్ అండి. కాదండి, ఇప్పుడు మీరు కాబట్టి అడగడం. అనయ్య ఇప్పుడు చాలా ఈ లౌక్యాలు ఇవన్నీ చాలా అందరిలోని ఉన్నాయి. అందరూ అందరిలో ఉన్నాయి కాదు, ప్రతి ఒక్కళ్ళు ఉందే ఫస్ట్ లౌక్యం. లౌక్యం నా మాటను ఆ లౌక్యం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.